తిరుమలలోని శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులను ఉదయం 6 గంటల నుంచి తీర్థానికి అనుమతించారు. కుమారధార తీర్థం ముక్కోటికి వెళ్లే భక్తులకు కుమారధార డ్యాం వద్ద అన్నదాన ప్రసాదం మరియు తాగునీరు అందించారు. వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు కుమారధార తీర్థం వరకు దాదాపు 300 మంది విజిలెన్స్, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది కేటాయించారు. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, రక్తపోటు ఉన్న భక్తులు, వృద్ధులు ట్రెక్కింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పాప వినాశనం నుంచి కుమారధార తీర్థ ప్రవేశ మార్గాన్ని మూసివేశారు. కుమారధార తీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాఘ పౌర్ణమి నాడు ఈ తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కుమారస్వామి ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అన్న పేరు వచ్చిందని ప్రాచుర్యంలో ఉంది. తిరుమల కొండల్లో కుమారధార తీర్థం వెళ్లే మార్గంలో తారకాసురుడు అనే రాక్షసుని చంపిన తర్వాత విష్ణువు తపస్సు చేసిన ప్రదేశం కుమారధార తీర్థం అని విశ్వసిస్తున్నారు. తనకు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందడానికి ఈ తీర్థంలో స్నానమాచరించాడని కథనం ప్రచారంలో ఉంది. విష్ణు భక్తుడు కొండల్లో దారి తప్పి ధ్యానం చేయడం ప్రారంభించాడని కూడా విశ్వసిస్తారు. విష్ణువు తన ముందు ప్రత్యక్షమై ఈ చెరువులో స్నానం చేయమని కోరాడని, ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేసిన మనిషిని 16 ఏళ్ల బాలుడిగా మార్చింది కాబట్టి దీనిని కుమార తీర్థం అని పిలువబడిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.